ఇంకా ఏడ్చి ఏడ్చి చావండి ఎన్టీఆర్ పైన ఈవెన్ ఏ మూవీకి వెళ్ళినోడు కూడా కూలీ మూవీకి రిలేటెడ్ చేశారు. ఆ లెవెల్ అట్మాస్ఫియర్ బజ్ ని క్రియేట్ చేశారు కదా సోషల్ మీడియాలో. కాదు మీకు ఎన్టీఆర్ నచ్చడం ఏంటి? ఎందుకు ఆయనపై అంత నెగిటివిటీ? ఆయన ఒక కంప్లీట్ యాక్టర్ అయినా లేదా రిహార్సల్స్ చేయకుండా డైరెక్ట్ గా డాన్స్ చేస్తాడనా? వై మావా ఇదంతా ఎందుకు? ఎంత హేట్ ఎందుకు ఎన్టీఆర్ పైన? ఇంకోటి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎన్టీఆర్ ఈ ఇండస్ట్రీలో కాకుండా ఇంకెక్కడ పుట్టినా మొత్తాన్ని రూల్ చేసేటాడు. ఆయనకి ఏం టాలెంట్స్ ఏంటరా నాకు అర్థం కాదు. హీఈస్ అన్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ డాన్సర్, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని భాషలు మాట్లాడతాడు. యాక్చువల్లీ ఒక రివ్యూయర్ గా నేను ఇవన్నీ చెప్పకూడదు, కాకపోతే ఇది రియాలిటీ కాబట్టి ఎంత దాయాలనుకున్నా దాయలేదు. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని కొంచెం లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఇంకా ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా డైరెక్ట్ మ్యాటర్ లోకి అయితే వచ్చేద్దాం. సో ఇప్పుడు నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో దానిపై నాకు ఏ రైట్స్ లేవనమాట. కాకపోతే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా సినిమా డబ్బులు పెట్టి చూసేది మీరే, అంతే కదా. కాకపోతే మన TFI లో ఏం జరుగుతుందంటే బాగున్న సినిమా కంటే బాలేని సినిమాకే ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయి అనమాట. ఓకే, రిలీజ్ కి ముందు వరకు హైప్ ఉందంటే ఓకే, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ ని చూసాక కూడా కలెక్షన్స్ పెంచుతున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. దీంట్లో కంపారిజన్ చేయడానికి కూడా ఏం లేదనమాట. పై చేయి అంతా ఒక మూవీకే ఉంది. నాకే కాదు అందరికీ తెలుసు. ఐ హోప్ అంతమందికి తెలిసే ఉంటది ప్రెసెంట్ రిలీజ్ అయిన సినిమాస్ లో ఏ సినిమా బాగుందనేది. బాగుందా అంటే మళ్ళీ ప్యూర్ హై ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఓకే కంపారిజన్ లో బాగుంది కదా. కానీ మన వాళ్ళు ఏంటంటే ఒక దాని మీద ఉన్న హేట్ ని ఇంకో దానికి కలెక్షన్ గా ఇస్తారు. అది బాగాలేనప్పటికీ కూడా అప్పుడే అనిపిస్తుంది అనమాట నాకు యూనిటెడ్ TFI రా అని. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మావా, నాకు రైట్స్ లేవు దీని మీద మాట్లాడడానికి, నాకు ఎటువంటి రైట్స్ లేవు. సో నేను ఎన్ని చెప్పినా ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళని ఆపే రైట్స్ నాకెలా ఉంటాయి చెప్పండి. కాకపోతే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బాలేని మూవీ కంటే బాగున్న మూవీని చూడండి, అంతే కదా. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను ఈ రెండు మూవీస్ యొక్క కలెక్షన్స్ ని షేర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో ఎటు వచ్చానో నాకే తెలియదు అనమాట. సో ఏదేమైనా ఈ రెండు మూవీస్ యొక్క కలెక్షన్స్ ని చూసి ముగించేద్దాం ఈ వీడియోని ఇంకా, ఓకేనా. ఫస్ట్ అయితే వాట్ మూవీ చూసుకున్నట్లయితే మన తెలుగు స్టేట్స్ లో డే 1 19.98 crores షేర్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ అలానే డే 2 చూసుకున్నట్లయితే 9.81 crores షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ఈ 2 రోజుల్లో 31 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ అలానే గ్రాస్ చూసుకున్నట్లయితే 42 crores అయితే దాటింది. అలానే నెక్స్ట్ కూలీ మూవీ చూసుకున్నట్లయితే మన తెలుగు స్టేట్స్ లో డే 1 చూసుకున్నట్లయితే 14 crores షేర్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ డే 2 చూసుకున్నట్లయితే 10 crores షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కూలీ మూవీదే అనమాట మన తెలుగు స్టేట్స్ లో ఫుల్ డామినేషన్. కానీ హిందీలో మాత్రం డే బై డే వాట్ టు మూవీ కలెక్షన్స్ అయితే బుర్రపాడు. డే బై డే గ్రాఫ్ అయితే అలా పెరుగుతుంది అనమాట. స్టార్టింగ్ డే చూసుకున్నట్లయితే దాదాపుగా 33 crores ఎంతో నెట్ కలెక్ట్ చేసింది. అండ్ సెకండ్ డే చూసుకున్నట్లయితే 44 crores ఎంతో నెట్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ బాలీవుడ్ నుంచి దాదాపుగా 70 కోట్ల ప్లస్ నెట్ అయితే వచ్చిందనమాట. సో కంగారు పడకండి, ఈ నెంబర్ ఇంకా 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 పెరుగుతుంది. ఎక్కడ చూసినా ప్రజల్లో అంటే పబ్లిక్ టాక్ ఏంటంటే మొత్తం పాజిటివ్ అనమాట మూవీ మొత్తానికి. అండ్ నార్త్ లో ఉండే పబ్లిక్ టాక్స్ కి రిలేటెడ్ గా మనమైతే ఇప్పటిదాకా 2 వీడియోస్ అయితే చేసాం అనమాట. ఇంకా ఎవరైనా చూడకపోయింటే కనుక మన వీడియో సెక్షన్ లోకి వెళ్ళి చూడండి. ఇదే మామ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు.